హలో అండి, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ గోదావరి ఛానల్ అండి. ఈరోజు మోతీచూర్ లడ్డు చేశానండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. చాలా బాగా అంటే బాగా వచ్చిందండి. అది ఎలా చేయాలో చూపిస్తారండి ఫ్రెండ్స్. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అందులో 1 కప్పు ఎర్రగోధుమ రవ్వ వేయాలండి. అది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు వేరే కప్పులో అదే కప్పుతో బెల్లం తీసుకొని బెల్లం ములిగేంత వరకు వాటర్ వేసుకొని బెల్లం నానబెట్టుకోవాలి. చూడండి, నూక ఎలా ఫ్రై అవుతుంది కదా. ఫ్రై అయిన నూకను వేరే ప్లేట్లోకి తీసుకొని ప్యాన్లో 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. 2 కప్పులన్నర వాటర్ వేసుకోవాలి. 1 కప్పు నూక తీసుకున్నాం కదా, 2 కప్పులన్నర వాటర్ వేసుకొని బాగా మరగనిచ్చుకోవాలి. మరిగిన వాటర్లో ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వ వేసుకోవాలండి. చూడండి, ఇదంతా బాగా ఇందులో ఉడకనివ్వాలి. మూత పెట్టేసి ఉడకనిద్దాం. వాటర్ అంతా దగ్గరికి అయిపోవాలండి. మొత్తం అదంతా ఇలా ఉడికిపోవాలి. ముందుగా కరగబెట్టుకున్న బెల్లాన్ని వడకట్టుకొని వేసుకోవాలండి. చూడండి, మొత్తం ఇదంతా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒకసారి ఉడకనిద్దాం. ఇలా రెడీ అయింది కదండి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి. మీకు ఏ ఫుడ్ కలర్ ఉంటే అది వేసుకోవచ్చండి. నేను రెడ్ ఫుడ్ కలర్ ఉంటే కొంచెం వేసాను. మొత్తం ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టేసి మొత్తం అంతా ఉడకనిద్దాం. చూడండి, ఇలా రెడీ అయ్యింది కదా. బాదం పప్పులు వేసానండి. జీడిపప్పు, మొత్తం మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను బాదం పప్పు ఉంది, బాదం పప్పు వేసానండి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసి అది ప్లేట్లోకి తీసుకోవాలి. దాన్ని చిన్న చిన్న లడ్డూల్లా చేసుకుని బాదం పప్పుతో డెకరేట్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా, చాలా స్వీట్గా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.